నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం మరోసారి తన నిబద్ధతను చాటిందని, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడిలోని తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,125 కోట్లను నేరుగా జమ చేయడం ద్వారా ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చాలా సంతోషం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 46,85,838 మంది రైతు సోదరులకి వాళ్ళ ఖాతాలో 3,125 కోట్ల 47 లక్షలు జమ అవడం జరిగింది. చిలకలూరుపేట నియోజకవర్గంలో లింగంగుంట్ల గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు నిధులు విడుదల చేయగానే దగ్గర 99.8% మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయంటే సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతుల ఖాతాల్లో డబ్బులు పట్టడం జరిగింది. ఏదైతే అన్నమాట ప్రకారం సూపర్ 6లో ప్రధానంగా రైతాంగానికి ప్రతి ఏడాది 20,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా రెండో ఏడాది ఈరోజు మొదటి విడత 7,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000. ఈ విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన పరిస్థితి లేదు. దగ్గర వైసీపీ ప్రభుత్వం వడ్డల పార్టీ 10 లక్షల కోట్లు అప్పులు పాలు చేసి ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఐసీలో పెట్టెళ్తే కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఐసీలో ఉన్న ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కించి ఇవాళ మూలపడ్డ కేంద్ర పథకాలన్నీ అందుబాటులో తీసుకొచ్చి, అట్లాగే జలధార ద్వారా ఇంటింటికి కుళాయి తీసుకెళ్ళి నీళ్ళు తీసుకెళ్లే కార్యక్రమం 25,000 కోట్ల రూపాయల పనులు ఒక్కొక్క జరుగుతూ ఉన్నాయి. 2 ఏళ్లలో రాష్ట్రం మొత్తం గుంతలు పడ్డ రోడ్లన్నీ కూడా బాగు చేసి ముందుకెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్నదాతకి గత ఏడాది ఏ విధంగా అయితే 20,000 రూపాయలు ఇవ్వడం జరిగిందో అదేవిధంగా రెండో విడత ఈరోజు రెండో ఏడాది మొదటి విడత డబ్బులు విడుదల చేయడం జరిగింది. దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళ వాటా 5 ఏళ్ల వడ్డల పార్టీ వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో 19,387 కోట్లు పరిమితం అయితే, ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో దగ్గర ఇప్పటికే మొదటి విడత కలుపుకొని 12,110 కోట్ల రూపాయల కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ రైతాంగానికి డబ్బులు విడుదల చేయడం. 5 ఏళ్లలో 19,387 కోట్ల రూపాయలు. మనం ఈ కొద్ది కాలంలో 2 ఏళ్లలోనే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 12,110 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. గత 5 ఏళ్ళు కూడా రైతు ఆత్మహత్యలు కావచ్చు, వెబ్లాండ్ అక్రమాలు కావచ్చు, టైటిల్ డీడ్ మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి సర్వేరాళ్ళ మీద బొమ్మలు వేసుకొని, పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకొని జగన్మోహన్ రెడ్డి టోటల్ 5 సంవత్సరాలు భయానక వాతావరణం. దేశ విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా, ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు కూడా మన ఎకరం పొలం ఉంటుందా, మన ఒక సెంటు పొలం గజం, ఒక సెంటు పొలాన్నైనా బతకనిస్తారనే భయంతో ఖండాంతరాల్లో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత భయానక వాతావరణం తీసుకొచ్చింది. ఏ విధంగా సర్వేరాళ్ళు మార్చి గట్లు మార్చి
ఒక రైతు పొలంలో భూమిని ఇంకో రైతుకి కలపటం, ఇంకో రైతు భూమి పొలంలో ఇంకో దారికి ఇవ్వటం, ఈ విధంగా ఒక భయానక వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది. నేను ఉద్ధరిస్తాను 13,500 ఇస్తానని చెప్పి కేవలం దగ్గర దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా మరి కేవలం 7,500 5 సంవత్సరాల్లో. మళ్ళీ ఇవాళ తగుదనమ్మా అని మళ్ళీ వాళ్ళ పెద్ద పెద్ద కబుర్లు వైసీపీ నాయకులు, గొడవల పార్టీ నాయకులు ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు. 5 ఏళ్ళు మీ విధ్వంసంలో మరి 11 సీట్లకు పరిమితం అయ్యి శాసనసభ సమావేశాలకు వచ్చి రైతాంగ సమస్యలు కావచ్చు, రైతాంగ విషయాల మీద కావచ్చు, మీ అవినీతి కార్యక్రమాల మీద ఎక్కడ చర్చకు వస్తుందో అని భయపడి, శాసనసభకు భయపడి సభకు రాకుండా ఇవాళ రోడ్ల మీద ఉండి వీరంగం చేస్తూ ఉన్నారు గొడవల పార్టీ నాయకులు. రప్పా బ్యాచ్ అంతా కూడా ఇవాళ మీ మాటలు నమ్మడానికి ప్రజలెవరూ కూడా సిద్ధంగా లేరు. ఇవాళ దగ్గర దగ్గర 3,125 కోట్ల రూపాయలు ఏ విధంగా అకౌంట్లో డబ్బులు పడ్డాయో అదేవిధంగా 2వ విడత 3వ విడత కూడా డబ్బులు వేయటం జరుగుతుంది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు రైతాంగం కళలో ఆనందం చూడాలని ఈరోజు చెరులూరుపేట గ్రామంలో, నియోజకవర్గంలో లింగంగుంట గ్రామానికి వెళ్ళి రైతులతో కలిసి ఈ కార్యక్రమం నిధులు విడుదల చేసి వాళ్ళ కార్యక్రమంలో మరి పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంది, ఒక నమ్మకాన్ని ఇస్తూ ఉంది. జూన్ నెలలో మనకి మూడో వారంలో తప్పకుండా క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కూటమి ప్రభుత్వం ఒక వెన్నుదన్నుగా రైతుకి ఖరీఫ్ సమయంలో డబ్బు అవసరం ఉంటుంది. విత్తనానికో ఎరువుకో దాంట్లో భాగంగా 2వ ఏడాది మొదటి విడత డబ్బులు వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అభినందిస్తూ తప్పకుండా రైతుకు అండగా ఉండే ప్రభుత్వం మన ప్రభుత్వం. కాబట్టి రైతాంగాన్ని ధైర్యంగా మరి ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రవేత్తలు, అధికారులు, ఇరిగేషన్ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు సూచనలు పాటించి ఏ పంట వేసుకోవాలి, ఏ విధంగా నీటి ఎద్దడి లేకుండా, నీటి కష్టాలు లేకుండా, ఏ భావ పరిస్థితులు, వర్షం ఏ విధంగా ఎట్లా, ఏ నెల ఏ విధంగా ఎట్లా వస్తుంది అనేది కూడా తప్పకుండా సలహాలు అధికారులు, శాస్త్రవేత్తలు అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రైతు కష్టం తెలిసిన చిన్న వయసు నుంచి, చదువుకునే వయసు నుంచి, రోజుల నుంచి కూడా తండ్రి వ్యవసాయాన్ని చూసి పెరిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు. రైతు కష్టం ఏంటి, రైతుకి ఏ విధంగా ఖర్చు తగ్గించాలి, రైతుకి ఏ విధంగా ప్రోత్సాహం ఇవ్వాలి, గిట్టుబాటు ధరల్లో ఏ విధంగా రైతుకి అండగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎప్పటికప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేశారు. ఢిల్లీ వెళ్ళి కూడా ఆ రోజుల్లో మనం మరి ప్రభుత్వాల మీద పోరాటాలు చేసి, ధర్నాలు చేసి గిట్టుబాటు ధరల కోసం మనం పోరాటం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. అదేవిధంగా ఈరోజు అధికారంలో ఉండి రైతుకే కష్టం వచ్చినా ఇమీడియట్గా కేంద్ర వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకొచ్చి సంబంధిత డిపార్ట్మెంట్స్కి ఇచ్చేసి మరి రైతుకి ఇమ్మీడియట్గా సాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కూడా డబ్బులు విడుదల చేసి రైతుల్ని ఆదుకుంటూ ఉన్నారు. తప్పకుండా ఇది రైతు ప్రభుత్వం, అన్నదాతకి అండగా ఉన్న ప్రభుత్వం. రైతుకి కూడా ప్రతి ఏడాది కూడా 20,000 చొప్పున ఆర్థిక సాయం ఏదైతే మనం చెప్పామో సూపర్ 6ని సూపర్ 8 చేస్తూ మన హామీని నిలబెట్టుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు మరి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జయప్రదమైంది. అదేవిధంగా ఈరోజు 3 కార్యక్రమాలు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పాల్గొన్నారు. అట్లాగే యోగాంధ్ర ఏదైతే యోగా మరి ఆ కార్యక్రమంలో కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కూడా అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో రైతాంగానికి ఉపయోగపడే విధంగా మరి ఆ సాయాన్ని, పెట్టుబడి సాయాన్ని అందించడం జరిగింది. అంతేకాకుండా రేపు కూడా మరి యోగాంధ్ర కార్యక్రమంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మరి ప్రపంచవ్యాప్తంగా 195 దేశాల్లో, అన్ని దేశాల్లో కూడా మరి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన చైతన్యం దేశవ్యాప్తంగా ఖండాంతరాల్లో ఏ విధంగా అయితే ఈ యోగా మీద కార్యక్రమాలు జరుగుతున్నాయో అదేవిధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో గత సంవత్సరం మరి విశాఖపట్నంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా మరి ఆ రోజు క్యాబినెట్ సమావేశంలో
ప్రధానమంత్రి గారే లోకేష్ బాబు నాయకత్వంలో విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం ఎంత జయప్రదమైంది, ఏ విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక మోడల్గా చేసి చూపించింది దేశానికని ఆయన కేంద్ర క్యాబినెట్లోనే నరేంద్ర మోడీ గారు మరి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అభినందించడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా దగ్గర 1 కోటి మంది రాష్ట్ర వ్యాప్తంగా పేర్లు నమోదు చేసుకొని వివిధ ప్రాంతాల్లో, వివిధ గ్రామాల్లో, వివిధ ప్రదేశాల్లో మరి యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి రేపు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పాల్గొనడమే కాకుండా విజయవాడ మరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మరి రేపు చేయబోతూ ఉన్నారు. యోగ సాధకులంతా, రాష్ట్ర ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అట్లాగే రైతు సోదరులకు కూడా అన్నమాట ప్రకారం ఏదైతే ఉపయోగపడుతూ ఉంది, అదేవిధంగా దగ్గర మరి 14,000 రూపాయలు రాష్ట్ర వాటాగా మనం ఇస్తూ ఉన్నాం. పిఎం కిసాన్ పథకం కింద 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆ విధంగా కలుపుకొని మొత్తం 20,000 రూపాయలు అన్నమాట ప్రకారం మనం ఇస్తూ ఉన్నాం. గతంలో 5 ఏళ్ళు కూడా రైతులకి సంవత్సరానికి 6,000 చొప్పున దగ్గర 5 ఏళ్ల మీద 30,000 రూపాయలు రైతాంగానికి నష్టం చేసి, ఆ రోజు రైతు రుణమాఫీకి ఇచ్చే డబ్బులను కూడా, ఆ వడ్డీ మాఫీ కూడా 5 ఏళ్ళు ఎగ్గొట్టి, వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా ఆ రోజు రైతాంగానికి డబ్బులు కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి స్వయంగా స్పీకర్ పోడియం ఎదురుగా కూర్చుంటే తప్ప ఆ రోజు రైతులకి డబ్బులు కట్టిన పరిస్థితి లేదు. అదేవిధంగా మరి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో ఈ రైతుకి కష్టం వచ్చినప్పుడు, ఇప్పుడు మామిడి రైతుకు కావచ్చు, ఇమీడియట్గా 4 రూపాయల కిలోకి ప్రకటన చేయడం జరిగింది. ఆక్వా ఫీడ్ కూడా రేట్లు తగ్గించే విధంగా మరి దానికి కూడా 4 రూపాయలు తగ్గిమని చెప్పి గట్టిగా ఆదేశాలు ఇచ్చి, దాన్ని కూడా ఈరోజు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎక్కడ కోకు రైతు కష్టం వచ్చినా, పొగాకు రైతు కష్టం వచ్చినా, మామిడి రైతు కష్టం వచ్చినా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతాంగాన్ని ఆదుకుంటూ ఉంది. వరిధాన్యం కూడా, ముఖ్యంగా వరిధాన్యం గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టారు. ధాన్యం అమ్మిన నెల రోజులకి 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు కూడా రైతాంగాన్ని ఖరీఫ్ నుంచి రబీ దాకా ధాన్యం అమ్మితే డబ్బులు ఇవ్వడానికి ఆ రోజు గొడవ పార్టీ వైసీపీ ప్రభుత్వం అన్ని ఇబ్బందులు పెట్టేది. ఇవాళ కూటమి ప్రభుత్వం ధాన్యం అమ్మిన 24 గంటలు తిరగకుండా, 48 గంటలు తిరగకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతూ ఉన్నాయి. ధాన్యం రైతు ఈరోజు ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఒక విశ్వాసాన్ని కూటమి ప్రభుత్వం ధాన్యం రైతుకి కల్పించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎప్పటికప్పుడు రైతు సంక్షేమం కోసం మరి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. అట్లాగే వాళ్ళ అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా కొత్త వంగడాలు, కొత్త విత్తనాలు, ఏదైతే రైతుకి ఆదాయం పెంచే విధంగా, ఖర్చు తగ్గించే విధంగా ఇవాళ సేంద్రియ ఎరువులను కూడా ప్రోత్సహించాలి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 20 లక్షల ఎకరాల్లో సేంద్రియ వైద్యాన్ని, ఏదైతే వ్యవసాయాన్ని పెంపుదల చేయాలి, రైతాంగానికి ఖర్చు తగ్గించాలి, రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలి. దేశ విదేశాలకు వెళ్ళిన మన పంటలు ఏవైనా సరే తిరిగి రాకుండా ఉండాలంటే ఈ ఎరువుల వాడకం తగ్గించాలి, రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి. ముఖ్యంగా యూరియా కూడా అడ్డగోలుగా మరి ఉపయోగిస్తూ ఉన్న పరిస్థితుల్లో దాని వినియోగం కూడా తగ్గాలని పెద్ద ఎత్తున మరి గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న యాప్లు కూడా వచ్చి వ్యవసాయ శాఖ అధికారులు ఇటు కిసాన్